హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పిల్లల స్కూల్లో ఎక్స్పో ప్రాజెక్ట్ అయితే జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ ఓన్లీ ఒక్కొక్కరికి మాత్రమే సపరేట్గా కాకుండా ఒక 4-5 మెంబర్స్ని అలా బ్యాచ్ల వారిగా చేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్టు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదైతే అది అనమాట. ఇచ్చిన ప్రాజెక్టు మరొకరికి అయితే ఇవ్వలేదండి. స్కూల్ మొత్తం మీద కూడా నేను గ్యాదర్ చేశాను, అందుకే చెప్తున్నాను అనమాట. అయితే ఇది నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు అనమాట. ప్రతి క్లాస్కి సెక్షన్లు అయితే ఉంటాయండి. అయితే ఇలా ఒక 3-4 మెంబర్స్ ఇలా గ్రూప్ వారిగా ఉంటారు కదా. ప్రతి ఒక్క పేరెంట్స్ వెళ్ళి ఇవన్నీ నర్సరీ నుంచి కూడా 9th క్లాస్ వరకు విజిట్ చేయొచ్చు వాళ్ళ ప్రాజెక్ట్ని. అలాగే వాళ్ళు తయారు చేసే ప్రాజెక్ట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేరెంట్స్ వినాలి. పేరెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ వేయచ్చు, వాళ్ళు కూడా దానికి ఆన్సర్ చేస్తారు. చిన్నవే కదా, ఇదంతా ఏముంది అని మనం అనుకోవచ్చు, కానీ ఇది చాలా పెద్ద టాస్క్ అండి ఇది. ఎందుకంటే ఒక ప్రాజెక్టు తయారు చేయాలంటే కొన్ని గంటల టైం పడుతుందన్నమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినంత తేలిగ్గా కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది మా బాబు 5th C అనమాట, 5th క్లాస్లో అనమాట. అయితే మా బాబు అయితే హిందువులు టెంపుల్స్ ఉంటాయి కదా, దాని గురించి నేను ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ తయారు చేసి నేను ఆల్రెడీ షేర్ చేశాను. అది మీకు ఇప్పుడు చెప్తానమాట. అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల ఏంటంటే పిల్లల్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు అయ్యింది అనేది ప్రతి ఒక్క పేరెంట్కి, అంటే వాళ్ళ పిల్లల గురించి మాత్రమే కాదండి, వేరే పిల్లల గురించి కూడా మనం తెలుసుకోగలుగుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాళ్ళలో ఒక్కొక్క స్కిల్ అనేది ఉంటుంది, అది అనేది ఇలాంటి టైంలోనే బయటపడుతుంది అనమాట. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఒక పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే మన నేషనల్ గేమ్, యానిమల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నిటి గురించి. అయితే ఈ పాప మొత్తమే వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు. 3 or 4 మెంబర్స్ ఉంటారు కదా, సో ఒక్కొక్కరు ఒక్కొక్క 4-3 అలా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల కూడా వాళ్ళ క్రియేటివిటీ, అలాగే వాళ్ళ ఎడ్యుకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇలా తయారు చేసి ఈ ప్రాజెక్ట్ని ఇలా పేరెంట్స్కి అందిస్తేనే అర్థమవుతుంది అనేది కూడా వాళ్ళ క్రియేటివిటీకి నిజంగా హ్యాండ్సప్ అండి. నిజంగా ఇది ఒకవేళ మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళ క్లాస్ మేడమ్స్, వాళ్ళే ఒక ఐడియా ఇచ్చినప్పటికీ కూడా నిజంగా ఇలా తయారు చేయడం నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ ఒక తెలుగు కాదండి, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్, సోషల్, ప్రతి ఒక్క దాని గురించి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది మా బాబు 5th క్లాస్ C అండి. అయితే ఈ ప్రాజెక్ట్ నేను తయారు చేశాను అనమాట. ఇది టెంపుల్, హిందూ ధర్మం గురించి వీళ్ళు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే మా బాబుకి బాగా దగ్గు, కోల్డ్ వల్ల అసలు వాయిస్ అనేది పోయిందనమాట. అయితే ఇంకా అక్కడ మాట్లాడినా కూడా వాడి వాయిస్ కూడా వాడికి వినిపించదు. ఇంకా మేడం ఏంటంటే సైడ్కి నిలబడు, పక్కన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పారు. సో నేను యాజ్ ఏ పేరెంట్గా నేను వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది నేను తెలుసుకుంటున్నాను. అలాగే మా బాబును కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వేశాను. అదేముంది, చాలా చిన్నవే కదా అని మనం అనుకోవచ్చు, కానీ వాళ్ళకి అవి చాలా పెద్ద టాస్క్, చాలా పెద్దవి అనమాట, చెప్పలేరు. సో ఆ టెంపుల్లో ఉన్న దేవుడు కృష్ణుడు, కానీ ఆ కృష్ణుడా కాదా అనేది కూడా సందిగ్ధంలో ఉంటారనమాట. ఎందుకంటే చదువు ఎక్కువ అయిపోతే కాకరకాయ అన్నట్టు వాళ్ళకి నేను అడిగేటప్పటికి మా బాబుకి డౌట్గా ఉందన్నమాట, ఏ కృష్ణుడా లేకపోతే ఇంకేంటా అని ఆలోచిస్తున్నాడు. సో ఇంకా చివరికైతే చెప్పాడు, ఇంకా ఆలోచించడం ఎందుకు అని అక్కడ ఉన్న పిక్చర్స్ గురించి కూడా అడిగాను. హిందూ ధర్మం గురించి అయితే ఆ పాప కూడా మంచిగా చెప్పిందనమాట. సో పేరెంట్గా మనం వాళ్ళకి ఎన్ని స్టార్స్ ఇవ్వాలనేది కూడా ఇచ్చానమాట. సో ఇక్కడైతే ముస్లిం గురించి అనమాట, అలాగే బౌద్ధ మతము, అలా అన్నీ వాళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాటి గురించి అయితే ఆ యొక్క క్రియేటివిటీకి తగినట్టుగా డ్రెస్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళు ముస్లిం ధర్మం గురించి చెప్తున్నారు కాబట్టి ముస్లిం అని డ్రెస్సెస్ వేసుకున్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ పాప. అయితే చాలా క్యూట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది.
స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చదువుకునేటప్పుడు ఉన్న సబ్జెక్ట్ కంటే ఇప్పుడున్న సబ్జెక్టు చాలా చాలా రెండింతలు ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎంత మెమరబుల్ అంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇది అసలు అవసరం లేదు, ఇది వద్దు, ఇది అసలు పక్కన పెట్టేద్దాం అనేది అసలే లేదండి. ఎందుకంటే ఓన్లీ మేము చదివేటప్పుడు చదువు మాత్రమే చదివేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఆ చదివిన చదువుకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, ప్రతి ఒక్కటి మనం ప్రాజెక్ట్ రూపంలో అది సబ్మిట్ చేయాల్సిందే. సో నాకు తెలిసిన వారికి ఇలా ప్రాజెక్ట్ రూపంలో సబ్మిట్ చేయటమే చాలా బెటర్ అండి. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనం చదివిందన్నా ఒక్కొక్కసారి మర్చిపోతామేమో, కానీ ఇలా ప్రాజెక్ట్ రూపంలో సబ్మిట్ చేస్తే కంపల్సరిగా అది లైఫ్ టైం గుర్తుంటుంది. సో వాళ్ళ మెమరీ అనేది కూడా చాలా షార్ప్గా ఉంటుందన్నమాట. ఇంత చిన్నపిల్లల్లో కూడా ఇంత షార్ప్ మైండ్ సెట్ ఉండటం అనేది కూడా చాలా గ్రేటేనండి. ఈ వీడియోలోనే మా పాప కూడా ఒక ప్రాజెక్ట్లో ఉందండి. తను థర్డ్ క్లాస్ బి సెక్షన్ అనమాట. సో తను కూడా కనిపిస్తుంది అక్కడ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన కిటిగాడు ఉన్నాడు కదండి, అదేనండి లచ్చక్క టీవీ అఫీషియల్ అనమాట. సో అతనైతే ఏమని చెప్పాడండి, మళ్ళీ మాకు బాబు పుట్టాడు అని తమ్మునేలు పెట్టాడు కదా. పుట్టింది లత, కిట్టిగాడికి అయితే కాదండి. తనకి రీసెంట్గానే అబార్షన్ అయింది, మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చి ఇంతలోకి శ్రీమంతాలు జరిగి మళ్ళీ బాబు ఏడపుడతాడు. సో పుట్టింది వాళ్ళ లత వాళ్ళ అక్కకి అనమాట. రీసెంట్గా తనకి శ్రీమంతం జరిగింది, ఆ వ్లాగ్స్ కూడా షేర్ చేశాడు కదా. సో ఇంకా తనకి బాబు పుట్టాడు. ఆ బాబుని చూడటానికి లత వాళ్ళ పుట్టింటికి వెళ్ళారనమాట. సో అక్కడ మళ్ళీ మహేంద్ర బాహుబలి వచ్చేసాడు అన్నట్టుగా ఏదో వాళ్ళు ఒక తమ్నైల్ పెట్టుకొని వ్లాగ్ అయితే చేసేసుకున్నారు. అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ తను డైలీ వర్కింగ్ చేయించుతున్నారు కదండి. వాళ్ళ ఇంటిని రీమోడలింగ్ చేయించుకుంటున్నారు. ఉన్న ఇంటిని అలాగే పక్కన కన్స్ట్రక్షన్ చేసి ఆపేశారు, అంటే కట్టి వదిలేశారు. ఆ రెండు కలిపి మళ్ళీ ఒకటే పోర్షన్ లాగా, కింద ఒక పోర్షన్ పైన ఒక పోర్షన్ లాగా ఒకటే హోమ్ని తయారు చేసేసి వాళ్ళు ఉండటానికి అన్నట్టు. అలాగే మళ్ళీ వాళ్ళని ఎవరు చీటింగ్ చేయకూడదు. మళ్ళీ వాళ్ళ అన్న లైఫ్లోకి ఎవరైనా ఒక అమ్మాయి వచ్చిందనుకోండి, మళ్ళీ వాళ్ళని చీట్ చేయకోకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాలని రెండు ఇల్లులు కలిపి ఒకటే హోమ్ లాగా అయితే ప్లాన్ చేసేసి తయారు చేస్తున్నారనమాట. ఇంకా వర్కింగ్ స్పాట్ అనేది ప్రతిరోజు మనకు అప్డేట్ చెప్తూనే ఉన్నారు. సో ఇంకా గేట్లు పెట్టించాము, లోపల అంత అయింది ఇంత అయింది అని చెప్పేసి. ఇప్పుడు ఉన్న రెంటెడ్ హౌస్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది కాబట్టి తొందరగా హౌస్ కట్టించేసుకొని లోపలికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి హౌస్ కట్టించడం ఇవన్నీ అంతకుముందే జరిగిపోతున్నాయండి. సో రెంటెడ్ హౌస్లో ఉంటూనే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో ఇంకా ఆయన మైండ్ పోయినట్టు, వాళ్ళు చీటింగ్ చేసినట్టు ఇట్లాంటి వీడియోస్ కూడా మనకు చూపిస్తూ ఉన్నారనమాట. అయితే అవన్నీ ఒక విధిగా మనకి అప్డేట్ ఇస్తూ వచ్చారు కదా. ఇంకా ఆయన తగ్గిన తర్వాత ఈ ఇంటి డబ్బులు వచ్చాయి, బంగారం వచ్చింది, ఇంకా ఇల్లు వచ్చింది కాబట్టి ఇంటిని ఇలా తయారు చేసి మనకి చూపిస్తున్నారు. సో ఏదైతేనేమి మంచి అయితే జరగాలి ఒకరికి అని మనం కోరుకుందాము. సో ఇంకా వాళ్ళ ఇల్లు వాళ్ళకి వచ్చేసింది, మంచిగా కట్టేసుకొని ఇక తన ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా ఇంట్లోకి షిఫ్ట్ అవుతారనమాట. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ పాపే మా పాప అనమాట, థర్డ్ క్లాస్ బి సెక్షను. అయితే ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన ప్రాజెక్టు నీరు గురించి అనమాట. మనం బట్టలు ఉతకాలన్నా, అలాగే దాహం వేసిన చెట్లకి గిన్నెలు కడగాలన్నా, దేనికైనా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వంట చేయడానికి కావాల్సింది మెయిన్ వాటర్. సో ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ కూడా పిల్లలకి చాలా కష్టంగానే ఉంటాయండి. కానీ మా పాపని చెప్పు అంటే తను చెప్పడానికి సిగ్గుపడిపోతుంది అనమాట. మిగిలిన టైంలో చెప్తుంది, కానీ నేను వచ్చేసానని నాకు చెప్పడానికి సిగ్గుపడుతుంది. ఇక్కడ కామా క్వశ్చన్ అని ఇచ్చారు కదా, దీని గురించి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదేముంది ఇంపార్టెంట్ కాదులే అని మనం అనుకుంటాం, కానీ దీని గురించి చాలా ఉంటుంది అనమాట. సో ఇంకా మన కిటిగాడైతే మళ్ళీ తన హౌస్ గురించి అప్డేట్ ఇచ్చిన తర్వాత మధ్యలో ఒక టూర్ కూడా ప్లాన్ చేసుకొని టూర్కి అయితే వెళ్ళారు. అదేంటంటే టెంపుల్స్కి అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు టెంపుల్కి వెళ్ళాలని. సో అక్కడ 2 టెంపుల్కి వెళ్ళారు, కానీ అది లోపల వ్లాగ్ చేయలేరు కాబట్టి బయట వ్లాగ్ చేసుకొని చూపించారు. అలాగే రాజశేఖర్ రెడ్డి సమాధి ఉంటుంది కదా ఇడుపులపాయ, అక్కడికి కూడా వెళ్ళారు. అలాగే పుష్ప 2 షూటింగ్ చేసిన ప్లేస్కి కూడా వెళ్ళారు. అది చాలా దట్టమైన అడవేనండి, మనకి మూవీలో చూపించింది. అయితే వాళ్ళకు వచ్చేసి చాలా
చాలా ఉంటాయి అన్నమాట. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని లోపలికి వెళ్తారు. వీళ్ళు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి జస్ట్ నార్మల్గా బయటే చూపించారు. సో అక్కడ ఏమంత దట్టంగా లేకపోయినా కూడా లోపలికి వెళ్తే దట్టమైన అడవే, ప్రాణానికి ప్రమాదం కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళలేదన్నమాట. సో ఏదైతేనేమి ఇంకా కిట్టుగాడైతే ప్రజెంట్ హ్యాపీగా ఉంటున్నాడు అని అయితే మనకు అర్థమైపోతుంది కాబట్టి సో ఎవరైనా సరే మంచిగా ఉండాలని మనం కోరుకోవాలి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.